ఏందే రోజు వచ్చి నేను నిన్ను లేపాలా? ఇక్కడ నేను పని మనిషిని అనుకుంటున్నావానే? అదేం లేదత్తమ్మా, రాత్రంతా జ్వరం వచ్చింది, అందుకే లేవలేకపోయినా. జ్వరం వచ్చినాది అంతగాని మేం కష్టం చేస్తున్నావే నువ్వు? ఓలన్న చూస్తే నేను నిన్ను రాసి రంపాన పెట్టినట్టుంది. అట్లా కాదత్తమ్మా, నాకు ఇలా ఏం పనులు అలవాటు లేవు కదా. ఇంట్లో అన్ని పనులు మా అమ్మనే చేస్తుండే, అందుకే నైట్ అంతా జ్వరం వచ్చింది అత్తమ్మా. అంటే నేను ఇప్పుడు నీతో చాకరీ చేస్తున్నా అంటున్నావానే? అయ్యో అత్తమ్మా, నాకు ఇలా ఏం పనులు అలవాటు లేకుండే కదా, అందుకే జ్వరం వచ్చింది అత్తమ్మా. సరే గాని ఏడు పని అన్నే పాడైంది, జరలేసి పని చేయకు. అయ్యో అదేం లేదత్తమ్మా, ఆల్రెడీ పొద్దున్నే లేచి 6 గంటలకి పని చేద్దామనేసి అనుకున్నా, కాకపోతే కళ్ళు తిరిగినట్టయి వచ్చి పడుకున్నట్టమ్మా. వంట కూడా అయిపోయింది, పోయి కొంచెం పడుకున్నా. అత్తమ్మా, ఏమైందత్తమ్మా? ఏమైందా? ఈ పప్పులు ఉప్పు పాడై నాదే అంటే ఏదో ఒకటి చేసి దీని ముఖాన కొడతాను నువ్వు అనుకుంటున్నావా? అయ్యో అట్లా ఎందుకు అంటున్నారు అత్తమ్మా? మీరు తినని నేను తింటున్నాను కదా, ఉప్పు వేయడం మర్చిపోయినట్టుంది అత్తమ్మా, దాన్ని తీసుకొస్తా. అక్క అవునే, గట్లా వేసుకొని వచ్చిండు. అది మన కులం కూడా కాదా పిల్ల. రూపాయి కట్నం తేలేదక్క, కట్నం అని అడుగుతున్నావు. అవునే, అందుకే నేను దాన్ని ఏదో ఒకటి చేసి దాన్ని ఇంట్లోకి వెళ్ళి పంపించి ఇంకో పెళ్లి చేసే షింటుగానికి. నువ్వు మంచి సంబంధం చూడు షింటుగానికి. మంచి అందంగా ఉండాలి, 30 లక్షల కట్నం ఇవ్వాలి, 10 తులాల బంగారం పెట్టాలి, బండి పెట్టాలి, బడి బజార్లు పెట్టాలి, అన్ని మాట్లాడు నువ్వు. మంచి సంబంధం చూడు నువ్వు. దాన్ని ఏం చేయాలో నేను ఇంట్లోకి వెళ్ళి పంపిస్తా కదా. ఆ బాధ్యత నాది, ఇంటిగారికి మళ్ళా పెళ్లి చేసే బాధ్యత నీది. సరే తీయక్క, నేను మళ్ళా చేస్తాను ఫోను. సరే సరే. అవ్వా ఏంటే గట్లా చూస్తున్నావు నన్ను? ఏందత్తమ్మా, మీ మనసులో ఇది అంతుందా? ఉంది. అయితే ఏందే మరి ఇప్పుడు? కాదత్తమ్మా, నేను మీ కులం కాదని, మీకు కట్నం తీసుకురావాలి అనేసి మీ అబ్బాయికి చెప్పొచ్చు కదా. ఓహో, అందుకేనా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారా? అవును పెడుతున్నా. అయితే మేము మీ ముందు పెళ్లి చేసుకోవాలని ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నా అత్తమ్మా, అంతేకాని ఇలా ఆలోచించకండి. డబ్బు ఎప్పటికి శాశ్వతం కాదత్తమ్మా. చాలే పోవే, ఈ రోజులల్లా ఏది కావాలన్నా డబ్బే కావాలి. ఎట్లయినా నీకు తెలిసిపోయింది కదా, ఇప్పటి నుంచి రోజు పెంచుతా, టార్చరు ఎక్కువ చేసి నేను ఇంట్లోకి వెళ్ళి పంపిస్తా. అమ్మో, మా అత్తమ్మ కట్నం కోసం ఇలా ఆలోచిస్తుందా? అయినా ఎవరైనా అలానే అనుకుంటారులే. అమ్మ కలిసాక అత్తమ్మ చేతులు ఎంతో కొంత కట్నం పెడితే ఆమెనే సంతోషిస్తుంది. అప్పటి వరకు ఎన్నేసి మాట్లాడినా విననట్టే వదిలేసేయాలి.
నువ్వేందే గిట్ల పాడే నువ్వు? అయ్యో ఏమైంది అత్తమ్మ? ఆ ప్యాంట్ ఏంది, ఆ టీ షర్ట్ ఏంది? నీకు ఇంకా పెళ్లి కాలేదనుకుంటున్నావా? నీకు పెళ్ళి అయింది, మర్చిపోకు. మంచిగా చీరలు కట్టుకో రోజు, అర్థమవుతుందా? సరే అత్తమ్మ. అత్తమ్మ ఏంటిదే? ఏం లేదు అత్తమ్మ, మీ అబ్బాయి చీరలు తీసుకొచ్చాడు, మీరు తొందరగా పడుకున్నారు కదా చూపిద్దామంటే. ఇది మీకోసం, ఇది నా కోసం. బాగుంది అత్తయ్య? నాకేమో తక్కువ పైసల చీరనా, నీకేమో ఎక్కువ పైసల చీరనా? నాకు ఈ చీర వద్దు, ఏమొద్దు, నువ్వు ఇక్కడ తెలుపా? ఆగు, ఏంటిదే అది? అది ఏం లేదత్తమ్మ. ఏం లేదంటావు, కవర్ కనిపిస్తుంటే? ఏం లేదత్తమ్మ, చింటూ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. అమ్మో అమ్మో, బిర్యానీయా? నా కొడుకు రాత్రనక పగలనక కష్టపడుతుంటే నువ్వు ఇట్లా బిర్యానీ అని చీరలని అన్ని ఖర్చు పెట్టు. నేనేం పెట్టమన్నది అత్తమ్మ, ఆయననే పెట్టాడు. అదేం లేదత్తమ్మ, ఆయనకు ఆఫీస్లో లీవ్ దొరకట్లేదు కదా నన్ను బయటికి తీసుకెళ్ళడానికి, అందుకే బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. అప్పటికైనా నేను వద్దనే చెప్పాను అత్తమ్మ. ఇంగో నా కొడుకే నా చేతిలో లేడు, నిన్న ఏం లాభమే? సరే అండి, నేను రెడీ అవుతాను, మీరు వచ్చేసేయండి. ఏడికే నువ్వు రెడీ అవుతా వచ్చేసేయని చెప్తున్నావు మనకి? అదేం లేదత్తమ్మా, మీ అబ్బాయి పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడికి బయటకు తీసుకెళ్ళలేదు కదా, సినిమాకి వెళ్దాం రెడీ అయి ఉండు అన్నాడు అత్తమ్మ. సరే కానీ సినిమాకి తర్వాత ఊర్రి, నాకు పానం శాతం అయితే లేదు అని ఫోన్ చేసి చెప్పు. నాకు పానం శాతం అయితే లేదు, ఇవాళ వద్దు, మళ్ళీ ఎప్పుడైనా ఉమ్మని. ఏమంటున్నా? సరే అత్తమ్మా. మంచిగా ఏంది సినిమాకి పోదా? సినిమాకి హలో, ఏమండి? అత్తయ్యకి హెల్త్ బాగాలేదంట, సినిమాకి మళ్ళీ ఎప్పుడు వెళ్దాంలేండి. సరే అండి.